రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు క్రియేట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన కొద్దిమంది గూఢచారులని ఈ రోజున మీకు పరిచయం చేద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే కొన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఆధారాలు ఈవేళ మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది గూఢచారుల్ని నియమించారండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు జగన్ కోసమే పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ముసుగులు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు మేము దళితులు అంటారు, కొన్నిసార్లు మేము పలానా పార్టీకి చెందిన వాళ్ళం, మాకు వైసీపీతో సంబంధం లేదు, మేము వేరే పార్టీ వాళ్ళం అంటారు. మరి కొన్నిసార్లు ఇలా అంటున్నానని ఏమనుకోకండి, మేము జర్నలిస్టులు అంటారు. ఇంకొంతమంది మేము కాపు నాయకులు అంటారు. కానీ వీళ్ళందరి ఈ కండువాలన్నిటి వెనక వైసీపీ కండువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, మీకు ఉదాహరణకి జర్నలిస్టులు అనగానే మీరు నన్ను అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అని ఒక ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. ఆయన ఓకే అండి, ఒకవేళ ఆయన జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు. కానీ కంప్లీట్గా ఆయన వైసీపీ కోసం పనిచేస్తూ మొన్న పవన్ కళ్యాణ్ గారి కోసం, అమిత్ షా గారి కోసం జరిగినట్టు ఆయన చెప్పి మేము ఎప్పుడైతే ప్రశ్నించామో ముందు ఆయన జర్నలిస్టులను అవమానించారన్నారు. ఆ తర్వాత తెలంగాణ వాదం కూడా ఎత్తుకొచ్చి, ప్రాంతీయవాదం కూడా తీసుకొచ్చి మా తెలంగాణ వాళ్ళని మీరు ఇలాగంటారా అని ప్రాంతీయ కండువ కూడా తీశారు. అలాగే ఇప్పుడు ఎవరో కేవీఆర్ అని ఒక ఆయన తెలంగాణలో ఉంటాడు. ఆయన విపరీతంగా మా కూటమి పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే మరొకరిని తిడుతూనే ఉంటాడు. ఆయన మీద కానీ పోలీసులు యాక్షన్ తీసుకుంటే మేము తెలంగాణ వాళ్ళం, మా తెలంగాణ మనోభావాలు గాయపరిచారని తెలంగాణ వాదానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ అలాంటి గూఢచారులు ఇక్కడ కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఇద్దరు అలాంటి గూఢచారులు మనం చూస్తే, ఒకటి జాడ శ్రవణ్ కుమార్, రెండు ఇప్పుడు ప్రశ్న రావణ్ అని చెప్తున్నారు, ప్రశ్న జోసెఫ్ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఆయన పేరేంటో నాకు కూడా పూర్తిగా తెలియదు. ఆయన వీళ్ళిద్దరూ ఏజెంట్లని ఎలా చెప్పగలుగుతారు? రాయేష్, నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటని మీరు అడగొచ్చు. ఈ రోజున నా తెలియక అడుగుతానండి, ఆ ప్రశ్న రావణ్ ఆర్ జోసెఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆయన కొన్ని కామెంట్లు చేశాడు. పబ్లిక్గా కొన్ని కామెంట్లు చేసినప్పుడు పోలీసు వారు దానికి తగ్గ చట్ట ప్రకారం కేసు కట్టారు, వారిని తీసుకొచ్చారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఇది ఎంత చిన్న విషయం. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడ దళితులు అని చెప్పి దళిత ముసుగేసుకున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు దళితులుగా మా మనోభావాలు గాయపరిచారని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ధర్నా చేస్తానంటారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తారు. ఇంకో పక్కన ఈ వైసీపీ మొత్తం అన్ని మీడియాల్లో కూడా ఇదేదో అక్రమ అరెస్టు, ఏదో అన్యాయంగా ఎవరినో హింస పెట్టారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఏంటండి, నేను ఆయన గురించి అడుగుతున్నాను. ఆ ప్రశ్న రావణ్ గారు, ఆయన పేరు ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందండి ఇప్పటివరకు? ఇప్పుడు నా పేరు రాజేష్ సరిపెల్ల, నన్ను అందరూ రాజేష్ మహాసేన్ అంటారు. కానీ నా రాజేష్ అన్న పేరు నేను మార్చుకోలేదే. ఎందుకు వైసీపీ కోసం ఇలాంటి ముసుగులు వేసుకుని వస్తున్నారు? మీ ఐడెంటిటీలు ఎందుకు దాచుకుంటున్నారు? మొన్న మీరు దళిత క్రైస్తవ సభను పెట్టారు ఏలూరులో, మంచిదే. దళిత క్రైస్తవ సభను పెట్టి మీరు మాట్లాడాల్సింది ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం మీరు మాట్లాడి ఉండాలి. అసలు ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి సంబంధం? ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దళిత క్రైస్తవ సమస్యకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? ఆ వేదికను పట్టుకుని వీళ్ళని తిట్టాల్సిన అవసరం ఏంటి? మీరు తిట్టిన తర్వాత పోలీసు వారు చర్యలు తీసుకుంటారు కదా. చర్యలు తీసుకుంటే ఇదేదో ఇప్పుడు దళిత సమస్య అన్నట్టు ఎందుకు దళితుల్ని మీరు ఈ సమాజానికి, ప్రభుత్వానికి మీరు శత్రువులు చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన ఎందుకు వెళ్తున్నారు మీరు? మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీ దళిత నాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకు దళితుల్ని హిందూ సమాజానికి, ఇతర కులాలకి, అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి శత్రువులు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తారా? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారరా? ఇంకా మీ రాజకీయాలు మారవా? ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మీరు కూటమి అనేది ఇబ్బంది పెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేద్దామని మీ ప్రయత్నం జనాలకు తెలియదు అనుకుంటున్నారా? ఈవేళ మీడియా మిత్రులకు నేను కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఎవరైతే జడ శ్రవణ్ కుమార్ అన్నాడో మీరు చెప్తే నమ్మరు. ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ అవడానికే చేశారు ఇది అంటానికే నా దగ్గర ఆధారం ఉంది. మీరు రాజకీయం చేయాలనుకున్నారు, చేయండి. మీరు ఇక మేమిద్దరం మా రెండు పార్టీల్లో పొత్తులోకి వెళ్తామని మీరు ప్రకటించండి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి. అదొదిలి ఈ దొంగ నాటకాలు ఏంటయ్యా?
ఈ కుల రాజకీయాలు ఏంటి, ఈ మత రాజకీయాలు ఏంటి, ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? మొన్న ఎక్కడో ఒక సాయి కృష్ణ అని ఒక విషయం జరిగితే దాన్ని కాపులు రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. అంతకుముందు ఒక ఆయనకి యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని క్రైస్తవులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఇక్కడ పిఠాపురంలో స్కూల్లో చిన్నపిల్లల గొడవని కులాల గొడవలుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. మల్లాంలో ఏదో జరిగితే దాన్ని కుల వెలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తారు. ఏమండి, నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, ఇవన్నీ జరిగాయి కూటమి ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగాయంటే రండి మనం డిబేట్ చేద్దాం. బాధితులు తీసుకురండి, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మాకు బయటకు చూపించండి. ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా, ఆ కంప్లైంట్ కాపీ ఉండాలి కదా. అక్కడ బాధితులే ఉండరు, బాధితులు వైసీపీ వాళ్ళే, పోరాడేవాళ్ళు వైసీపీ వాళ్ళే, ఆ కుల నాయకులు వైసీపీ వాళ్ళే, ఆ మత నాయకులు వైసీపీ వాళ్ళే. ఏంట్రా బాబు అంటే ఎవడన్నా ఒక క్యారెక్టర్ వేస్తాడు, 2 క్యారెక్టర్లు వేస్తారు. ఏటే బాబు దశావతారం ఒక్కొక్కడు దశావతారం వేస్తారేంటారు నాయన. మీరు రాజకీయం చేయాలంటే పార్టీలుగా మాట్లాడండి. జాడ శ్రవణ్ కుమార్కో లేకపోతే ఈ ప్రశ్నారావుని వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డౌట్ లేదు అందులో. వీళ్ళందరినీ ఆడించే కీ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు కాపులు రెచ్చగొడతారు పక్కన, ఇంకో పక్కన క్రైస్తవులు రెచ్చగొడతారు, ఇంకొక పక్కన ఎస్సీలు రెచ్చగొడతారు. చెడ్డ పేరేమో మా కులాలకి మతాలకి. ఒకవేళ దీనివల్ల ఏదైనా లబ్ధి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి. భలే ఉందండి. అయ్యా మాకే తెలియదండి ఇప్పుడు దాకానే. మేము అడుగుతున్నాం ఈ రోజున. ఆ రావణ్ అనే ఆయన మొన్న అక్కడ కొన్ని కామెంట్లు చేశాడు. ఈ రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరిగిపోతున్నాయి అన్నాడు. రెండో మంచి చర్చిందాం రండి. నిజంగా అన్యాయాలు జరిగితే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్యాయాలు జరిగితే, ఏమైనా ఏ ఎమ్మెల్యే అన్నా ఎమ్మెల్సీ అన్నా డెడ్ బాడీ ఏదన్నా డోర్ డెలివరీ చేస్తే, లేకపోతే ఏ ఎమ్మెల్యే అన్నా సరే శిరోముండం చేస్తే, ఏ ఎమ్మెల్యే అన్నా ఎవరన్నా చంపేస్తే రండి, న్యాయం జరగకపోతే రండి, మేము ఉన్నాం కదయా, మేము మాట్లాడుకుంటాం, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఉండరు, కుటుంబ సభ్యులు మాట్లాడరు, కానీ వీళ్ళు వచ్చి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారండి. అది చాలా బాధాకరం. ఈ రోజున ఒక ఆయన ఒక యూట్యూబ్లో మాట్లాడే ఆయన తప్పు మాట్లాడాడు అని మీకు కేసు పెట్టారు. ఏమంటే నిజంగా ప్రభుత్వం చేసింది అంటున్నారు. ప్రభుత్వం చేస్తే పొద్దున్న అరచేస్తే సాయంత్రం బెయిల్ వచ్చేలా పెడతారా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటే? ఈ ప్రభుత్వం అలాంటి ప్రతీకార చర్యలు కానీ ప్రతీకార అరెస్టులు కానీ చేసే ఉద్దేశం లేదు. చట్టపరంగా నువ్వు తప్పు మాట్లాడితే దానికి తగ్గ శిక్షనే పెడతారు తప్ప. ఏమంటే ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఏమీ మాట్లాడకపోయినా, నేను ఎవరిని బూతులు తిట్టకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇది ఆడియో అనే మాట కానీ ఏకవచనం కానీ ఎటువంటి తప్పుడు మాట మాట్లాడకపోయినా నా మీద 30 కేసులు పెట్టారు. చక్కగా ఒకేసారి 9 కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నాకు మేజిస్ట్రేట్ గారి ముందు హ్యాబిచువల్ అఫెండర్ అంటే అతను నేరాల మీద నేరాలు చేస్తూ ఉంటాడని ఆయనతో చెప్పి మేజిస్ట్రేట్ గారితో 22 రోజులు రిమాండ్ చేయించారు. అలాంటి రాజకీయం ఎక్కడైనా చేస్తున్నారు ఇక్కడ? అక్కడ మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా, లోకేష్ గారు వెళ్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నా, వైసీపీ కార్యకర్తలు అడ్డంగా నిలబడి రౌడీయం చేసేవారు. ఇప్పుడు మేము ఎవరైనా చేస్తున్నాం అలాగా? అరే మీరు మీటింగ్లు పెట్టుకోండి, మీరు మాట్లాడుకోండి, కానీ చట్టానికి లోబడి మాట్లాడండి. చట్టానికి భయపడి మాట్లాడితే చట్టం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మేమేం చేయం. ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారట పిఠాపురం స్టేషన్లో పెడితే అక్కడికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళి, ఏమంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పమని చెప్తాను, వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి కౌన్సిలర్ పోటీ చేసిన వాళ్ళు వెళ్ళి మేము దళితులు వచ్చి మేము ధర్నా చేసామని చెప్తున్నారు. దళితులకి ఏంటంటే సంబంధం? ఈ విషయంలో దళితులకి ఏంటి సంబంధం? ఏ దళితుల గురించి మాట్లాడి నేను ఇదే వ్యక్తులను అడుగుతున్నాను. గతంలో అన్ని అన్యాయాలు జరిగినప్పుడు, శిరోమండనాలు జరిగినప్పుడు, ఆ డెడ్ బాడీ డోర్ డెలివరీ జరిగినప్పుడు మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు ఫుటేజ్ తీయలేదు? ఎందుకు ఆ బాధితుల తరపున ఆ రోజు మాట్లాడలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గల మీరు రాజకీయం చేస్తే డైరెక్ట్ చేయండి. ఈవేళ అక్కడ కాడు క్రాంతి కుమార్ అన్న దళితుడి దగ్గరికి వెళ్ళాను అన్నారు. అబ్బాయి చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? ఈవేళ మెలకు వచ్చిందా మీకు? ఈవేళ మీరు రెచ్చగొట్టాలా? దానికి కారణమైన సీఏ గారిని సస్పెండ్ చేశారు, ఆయన మీద కేసు కూడా పెట్టారు గవర్నమెంట్. మరి ఇంకేం చేయాలి? ఎందుకండి ఇలాంటి అరాచకాలు? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని వాళ్ళు వెళ్తూ ఉంటే ఏంటి ఈ పనికిమాల గొడవలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి వేరే పనే లేదన్నట్టు ఎందుకు ఇంత అశాంతి క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రంలో?